వచ్చేసా. డిసెంబర్ 31 మధ్యాహ్నం దావత్ చేద్దాం కానీ అంతా ఎట్లున్నారు బాగున్నారా? ఎందుకు ఫోన్ చేసినారు మీరు? 12 గంటలు 12 గంటల ఎవరన్నా ఆడతారా? ఏం చెప్పావురా? ఒకసారి నా సెల్ ఫోన్ చేయి, నీ సెల్ తో సుమా. నేను ఊరివే చూడలేదు. ఇంకా ఎవరబ్బా నేను తీసుకుని ఊరికే వచ్చి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీకెలా వచ్చిందిరా నా మీద డౌట్? నువ్వు ఈడు నాతో మాట్లాడుతున్నావు అంటే నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నా? నేను దొంగలా కనబడుతున్నావు. నా కళ్ళకి నువ్వు ఎట్లా కనబడుతున్నావు తెలుసా? You should remember humanitarian further is nothing, Mr. Ramesh. The story is written by Petnosal. The story is mass spell, okay? అట్లున్నా నువ్వు. నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా నేను? బరగొట్టలా కనబడుతున్నావు. ఒరే ఈ సెల్ ఎత్తేసా నేను ఎవర్రా చెప్పు. ఎందుకు కొట్లాడతారా? ఇక్కడ కూర్చోండి. నేను తీసుకోలేదురా. సెల్ ఎక్కడ పెట్టినావు? ఎక్కడ పెట్టిండు? ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఉన్న పింక్ కలర్ షర్ట్ అబ్బాయి. రాముగాడు ఎక్కడ పోయారా? అవునా రాముగాడు ఎక్కడ పోయాడు? రాముగాడు ఆవేశపడదు, ఏం చేయాలో ఆలోచించు. సెల్ ఎక్కడ పోయారు? ఇక్కడ ఉండేది తెలుదన్నా నాకైతేనా. వాష్రూమ్ నలుగురు ఇక్కడే కూర్చున్నాము, మళ్ళీ సెల్ ఎక్కడ పోయిందా? నాకైతేనా నేనైతే తీసుకోలే. వాష్రూమ్ చెప్తున్నాను. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అమ్మా అందుకైతే సెల్ 30 లీటర్లో గల్ల కలిసిపోయింది. ఓపోండి సెల్ ఇప్పుడు ఏమైందిరా? సెల్ బాగుంటుంది. నా తెలియకుండా నీవేగా తీసుకెళ్ళేది. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. సెల్ తీసుకోండి. తీసుకోలే వీడే తీసుకున్నాడు. వీడే తీసుకున్నాడు. నాకు ఏడుతున్నాను రా. నువ్వే తీసుకున్నావు. నేను తీసుకోలేదురా. నువ్వే తీసుకున్నావు. నువ్వు కానీ నేనెప్పుడు కూర్చున్నాను రా స్వామి? ఇక్కడే కూర్చున్నాను కదా. నువ్వే తీసుకున్నావు. లేదు నువ్వుగా తీసుకున్నావు. నేను చూసి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నువ్వుగా తీసుకున్నావు అంటే నేను తీసుకోలేదురా. ఇక్కడే పెట్టాను, ఎవరో తీసుకొని పోయినారు. నా సెల్ ఎక్కడ పోయిందిరా? తెలుదనా. మీ ముగ్గురు మీద డౌట్ వస్తుంది నాకు. నేను తీసుకోలేదునా. నీతో తీసుకోలేదు అంటున్నావా? నీతో చూస్తాను. సెల్లేనా నాకే? నా సెల్ తీసుకో. हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंदी నీకు क्या हुआ నువ్వు ఎక్కడ మారేసుకున్నావు? నాతో మాట్లాడుతున్నది నాకు తెలియదు. నేను ఇంకా ఈ రోజు ఊరికి ఇట్లా వచ్చి మాట్లాడి ఎట్లు ఫోన్ చేయమంటున్నా? ఇది నా సెల్ ఇంట్లో ఉందని ఫోన్ చేయమన్నా. మళ్ళా నాకు మిస్ కాల్ చేయాలన్నా కదా నువ్వు. అంటే సెల్ పోతే నేను వచ్చేసినట్లా ఎదవ బావాడు చెప్తే వించావాడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? సెల్ పోయింది ఎట్లా అని చెప్పి ఇక్కడే ఉండగా అంత పెరిగే ఎవరు తీసిపోయారా సెల్? ఏరా తీసుకున్నావు నువ్వు? నువ్వు మరి అంత పెరిగే సెల్ ఎక్కడ పోయారా? అంది ఏమన్నా తెలుసు. బాబు సెల్ ఎత్తుపోతే వాళ్ళ అమ్మలు కొట్టరా అవన్నీ? ఏమన్నా వాళ్ళు బ్లాక్ టీషర్ట్ అబ్బాయి ఎక్కడో బయటకు పోయాడు. ఎవరు రంగోరు ఎక్కడ పోయారు? బయట పోయారు. బయటకు పోయినా. అవునా? ఉండు కూర్చో అక్కడ కూర్చో, ఇప్పిస్తాను. కూర్చో. ఏ భరత్ రా. ఏమన్నా చెప్పన్నా? సెల్ ఎక్కడ పోయింది రా? ఇప్పుడు నువ్వు ఏమన్నా నేను ఇప్పుడే నా బాత్రూమ్ ఏంటి అట్లా? అవన్నీ కాదు, అవన్నీ కథలు పడద్దు. నా ఎందుకు వస్తావు? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నేను తీసుకోలేదు రా. అంటే వాడు ఏడుస్తుంటది ఏంటి రా? సెల్ పోయిందనే కానీ నేను తీసుకుంటేనే కదా. నువ్వే కదా ఇక్కొచ్చినావు ఇప్పుడు. వాళ్ళు వచ్చి తీసుకున్నట్లారా? భరత్ అవన్నీ డోంట్ కేర్. నువ్వు సెల్ ఫస్ట్ ఇచ్చేవానికి అవన్నీ కాదునా. అసలు నేను సెల్లే తీసుకోలే. భరత్ సెల్లిరా. నేను నా దగ్గర లేదురా వన్ సెల్లు.
నువ్వే కదా ఇటుకు వచ్చిందా రే నేను తీసుకోలేదురా అంటే భరత్ మన సెల్లిరా వాడు వేస్తున్నారా అడిగినారా ఊరుకోరా ఏడుతో ఇప్పిస్తాను ఉండు ఒక్క నిమిషం ఉండు ఇచ్చారా ఇచ్చే నా దగ్గర లేవునా రే భరత్ నేను చూసినాలేరా నాకు అర్జెంట్ అని చేస్తారా ఎక్కడ పోతారా ఇంకా ఇలేవాడు చూసినా నేను అప్పుడే నాకైతే బ్లాక్ షర్ట్ మన మీద డౌట్ వస్తుంది బ్లాక్ షర్ట్ వాడా అదే అక్కడ వాడు పాస్ పోసి పోయినాడు వస్తాడు అడదాం ఇదిగో పలిగిపోయిందా వాళ్ళిపోయినరా ఒక ఇక్కడ పలిగిపోయిందా ఉందా అమ్మంచి ఎలా గీక్కున్నా నేను చెప్తా ఇంకా అయిపోయింది కదా సుమంత్ చికెన్ కస్తెల్లో పడ పెట్టుకో ఓకే ఏమన్నా చెప్పన్నా రా భరత్ ఇక్కడ భరత్ నవీను మీకు సెల్ ఇప్పించినాను కదా మధ్య మధ్యలో నాకు డబ్బులు ఇవ్వండి అంత ఏంతో ఏందిరా ఇది తమాషా ఏమన్నా నీకు మరి అవునరా మన పెద్ద మనిషి అయినాక డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరికైనా ఎవరు పెద్ద మనిషినా నేను నువ్వు పెద్ద మనిషి అయితే మేమేంటి ఇవ్వాలి డబ్బులు సెల్ న్యాయం పెట్టాం కదా న్యాయం నువ్వు చేసినా కదా గవర్నమెంట్ మనకన్నా పెద్దలే వాళ్ళే మనకి డబ్బులు ఇస్తున్నారు అది కూడా మనకి ఇవ్వాల్సింది పోయి ఇప్పించుకుంటున్నా అంటే ఎట్లుండాలా చెప్పు అవన్నీ సంబంధం లేదా బా? మాకు డబ్బులు ఇవ్వాలి ఫస్ట్. సంబంధం లేదు ఇవ్వండి నా ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఏ సెల్ న్యాయం చేసిండేదా ఈడ మళ్ళా ఆ మనిషి దగ్గర బాత్రూమ్ కూర్చోంటుంటే తెచ్చి లేదనా నేను మరి అయితే సెల్ మేము అదేను డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడ కూర్చోండి అంత సరే నా ఏందినా ఇది అన్యాయం నా ఇది ఏ అన్యాయమైంది డబ్బులు పంచాయతీ సెల్ సిక్కి చేసిన మరి డబ్బులు ఇవ్వండి నా మళ్ళా 500 రామాజీకి సెల్ తెచ్చి నా 500 ఇస్తాను అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది 10 రూపాయలు అన్నీ ఇవ్వండి రా నా 20 రూపాయలు ఇస్తాను నువ్వు 10 రూపాయలు అడితే 10 రూపాయలు పెంచలేనా నలుగురు మందికి న్యాయం చేయాలి 20 రూపాయలు ఇస్తాను 20 రూపాయలు ఇస్తాను 20 రూపాయలు ఇస్తాను ఇదిగోనా ఇదిగో ఇది గాంధీ తాత మేడ్చలేదు 40 రూపాయలు ఇస్తున్నాయి 50 రూపాయలు ఇస్తున్నాయి ఇంకేమే చల్లగా ఉండండి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు సరే మళ్ళా అలా అని పప్పులు తిని వాసన పట్టించారు అంతా సరే పోండి జాగ్రత్త పెట్టుకో సుమన్ సెల్ నువ్వు హ్యాపీ నారా ఇప్పుడు అన్నా హ్యాపీ రా భరత్ ఏ సుమంత్ హ్యాపీనా ఇప్పుడు మనమంతా ఫ్రెండ్స్ రండి